రైతు పచ్చగా ఉంటేనే పంటలకు మద్దతు ధరలు ప్రకటించేదే సాగుదారుల్లో భరోసా ఏర్పరచి భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్న నమ్మకం కలిగించడానికి. వాస్తవంలో హేతుబద్ధ మద్దతు కొరవడి భారతీయ సేద్యం గాలిలో దీపంలా రెపరెపలాడుతోంది. విస్తృత మద్దతు చేకూరుస్తున్నట్లు అధికారిక ప్రకటనలు, గణాంకాలు చాటుతున్నప్పటికీ వరి, గోధుమ రైతుల్లో కేవలం 6%మే మద్దతు ధరకు నోచుకుంటున్నారని శాంతకుమార్ కమిటీ గతంలో లెక్కకట్టింది. 2022 ఖరీఫ్లో, 2023 రబీలో మద్దతు ధరపై 9% ఆవాలనే సేకరించారంటున్న క్రిసిల్ నివేదిక కనీస మద్దతు ధరను అధిక పంటలకు ఎక్కువ పరిమాణంలో వర్తింపజేస్తే రైతుల రాబడి పెరుగుతుందంటోంది. మొత్తం 23 పంటలకే అది అరకొరగా విధిపే కనీస మద్దతు ధరకు దేశంలో చట్టబద్ధత లేదు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న చిరకాల డిమాండును నెరవేర్చాల్సిందిగా కోరుతూ వేలమంది రైతులు మళ్లీ ఢిల్లీ చలో ఆందోళనతో కదం తొక్కుతున్నారు. కనీస మద్దతు ధరల ఔచిత్యాన్ని రైతు సంఘాలు ఏటేటా ప్రశ్నిస్తూనే ఉన్నా సరైన దిద్దుబాటు చర్యలు చురుకందుకోవడం లేదు. ధరల నిర్ణాయక వ్యవస్థను బలోపేతం చేసేందుకంటూ 29 మంది సభ్యుల ప్రత్యేక కమిటీ కొలువుతీరి 2 ఏళ్లు గతించినా మద్దతు తీరుతెన్నులు మారనే లేదన్న తీవ్ర అసంతృప్తే రైతాంగం తాజా ఉద్యమానికి ఇంధనమైంది. ఉత్తరాది, దక్షిణాది అనే భేదం లేకుండా ఇది యావత్ భారత రైతాంగాన్ని కలచివేస్తున్న సమస్య. 140 కోట్లకు పైబడిన దేశ జనాభా ఆహార అవసరాల్ని రైతులే తీర్చాలి. అందుకు వారిని సన్నద్ధం చేసేలా పకడ్బందీగా భూసార పరీక్షల నిర్వహణ, రసాయన ఎరువుల వినియోగానికి సంబంధించి మార్గనిర్దేశకత్వం, దేశవ్యాప్త సర్వే ద్వారా ఎక్కడ ఏ పంట సాగుకు అనుకూలమో నిర్ధారించే యంత్రాంగం తదితరాలన్నీ సాకారం కావాలి. దేశీయ అవసరాలు, ఎగుమతి అవకాశాలను మదింపు వేసి తదనుగుణంగా జాతీయ పంటల ప్రణాళికను అమలుపరచడానికి వీలుగా పటిష్ట మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకోవాలి. రైతు భద్రతకు రాజమార్గం పరవడంలో అది కీలక మైలురాయి అవుతుంది. గిట్టుబాటు కాని నష్టజాతక సేద్యాన్ని దేశంలో 45% రైతులు వదిలిపెట్టేద్దామని భావిస్తున్నట్లు వెల్లడించిన భారతరత్న స్వామినాథన్ సమస్య మూలాల్ని, సంక్షోభ తీవ్రతను కొన్నేళ్ల క్రితమే ప్రస్తావించారు. లాభదాయక సేద్యాన్ని లక్షించి తక్కువ నీరు అవసరమయ్యే పైర్లను ఎంపిక చేసుకోవాలని, నిరంతరం నేలను సారవంతపరచాలని, దుర్భిక్షాన్ని చౌడు సమస్యను తట్టుకోగల విత్తనాల ఉత్పత్తి చేపట్టాలని ఆయన ఎన్నో విలువైన సూచనలు చేశారు. గరిష్ట దిగుబడులు సాధన కృషి ఒకెత్తు, సహేతుక మద్దతు ధరల నిర్ణయం మరొకెత్తు. భూమి విలువ, కౌలు ధరతో పాటు అన్ని రకాల వాస్తవిక వ్యయాలను లెక్కించి అదనంగా 50% గిట్టుబాటు కల్పించాలన్న స్వామినాథన్ మేలిమి సిఫార్సుకు ఇన్నేళ్లైనా సరైన మన్నన దక్కకపోవడమేమిటి? ఏటికేడాది సాగు ఖర్చులు పెరుగుతూ పోతుంటే కడకు అప్పులు, వేదనలే మిగులుతున్నాయి. రుణభారం కాలసర్పమై కాళ్లకు చుట్టుకుని ఎందరో అభాగ్య సాగుదారుల్ని ఆత్మహత్యకు ప్రేరేపిస్తోంది. జాతికి తిండిపెట్టే శ్రమజీవులు ఇంటిల్లపాది దుర్భర స్థితిలో కుమలడం చూసి తట్టుకోలేక కాడి మేడి వదిలిపెట్టి వేరే బతుకు తెరువు వెతుక్కుంటూ వలసబాట పడుతున్నారు. అప్పో సప్పో చేసి పొలంలో గుమ్మరించిన పెట్టుబడులనైనా తిరిగి రాబట్టుకోలేని దురవస్థ తాండవిస్తున్నప్పుడు ఎవరు కొనసాగిస్తారు వ్యవసాయం? రైతులు విరక్తితో పంటపొలాలకు దూరమైతే దేశ ఆహార భద్రతకే పెనుముప్పు దాపురిస్తుంది. తాత్కాలిక ఉపశమన చర్యలు, బుజ్జగింపులు ఈ సంక్షోభాన్ని బాపలేవు. రైతు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. పండించేవారిని సంరక్షించుకోవడమే దేశ ప్రథమ ప్రాధాన్యాంశం కావాలి. వ్యవసాయం గౌరవప్రద వృత్తిగా కొనసాగేలా, నవతరాన్ని సేద్యం వైపు ఆకర్షించేలా సాగుదారుల సమస్యల్ని ప్రభుత్వాలు శాశ్వతంగా పరిష్కరిస్తేనే రైతుకు ఆత్మనిర్భరత, దేశానికి ఆహార భద్రత